చైతన్యం ఉన్న ఏ జీవిలోనైనా పరబ్రహ్మ ఒక్కనిగానే ఉంటాడు. ప్రకృతి ప్రసాదం అందరికీ సమానమే. అందరూ పరమాత్మ బిడ్డలమే అని అన్నమయ్య చాటి చెబుతూ కీర్తిస్తున్నాడు. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు నిండొకటే కడుపుణ్ణులను పాప కర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. భావామృతం. తందనానా అనేది ఊతపదం అవునవును అని అనడం. ఆహి అనేది నేటి ఆహా, భళ అనేది నేడు భలే, పూరే అనేది వార్ని అని అర్థం. అనేక స్వరూప స్వభావములతో అనునిత్యము పరిణామం చెందుచున్న ఈ విశ్వమునందు ఎలాంటి మార్పు లేక శాశ్వతమై ఉన్నది బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే. అంతయు బ్రహ్మమైన ఈ సృష్టిలో తెగలుగా విడదీసి చూపుటకు అనువైన హెచ్చుతగ్గులు ఏవీ లేవు. అందరికీ అంతరాత్మ శ్రీహరియే. అందుకే జగత్తులోని ప్రాణివర్గములన్నీ ఒకటే గాని భేదమేమీ లేదు. జంతుజాలములన్నింటికీ శ్రీహరి ఒక్కడే అంతరాత్మగా ఉన్నాడు. పరమాత్మ ఏ మతమునకు కులమునకు చెందినవాడు కాడు. ఈ పరబ్రహ్మకు హీనులు అధికులు అనే తేడా లేదు. ప్రాపంచిక దృష్టి గల మానవ మాతృలకే అవన్నీ. హంసతులికా తల్పంపై సంపూర్ణంగా నిద్రించే రాజు సుఖము, ఆ సమీపంలోనే కటిక నేలపై ఒదిగి పడుకునే బంటు నిద్ర రెండూ ఒకటే. శయనస్థలంలో తేడా ఉన్నా వారు నిద్రపోయే నిద్రలో ఎలాంటి వ్యత్యాసము లేదు. వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు, చెప్పులు కుట్టి జీవించే చండాలుడు, విద్యా వృత్తుల్లో తేడా ఉన్నా వారు సంచరించే నేల మాత్రం ఒకటే. కాబట్టి వారిలో ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అని ఏమీ లేదు. జంతుకోటిలో పెద్దదైన ఏనుగు మీద, నీచమైన కుక్క మీద ప్రసరించు సూర్యకాంతిలో ఎలాంటి వ్యత్యాసము లేదు. అట్లే అటు అధికముగా పుణ్యము చేసిన పుణ్యాత్ములను, ఇటు పాప కర్ములపైన సమానముగా దయచూపి రక్షించేందుకు సిద్ధపడేది ఆ శ్రీ వెంకటేశ్వరుని నామము మాత్రమే. దానికి సాటి రాగలది వేరొకటి లేదు. అర్థాలు. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా. గాన సమయంలో మాటిమాటికి లయను చూపుచూ చేయు రాగాలాపధ్వని ఆహి పురే భళ అనునవి ఆశ్చర్య ప్రశంసార్థకములు. తందనాన వత్తాసు పలకడం. బ్రహ్మము ప్లస్ ఒకటి, బ్రహ్మము ఒక్కటే. పరబ్రహ్మము ప్లస్ ఒకటే, పరబ్రహ్మము ఒక్కటే.
కందువ ప్లస్ అగు సమర్థమగు ప్రాపంచిక దృష్టి గల హీనము ప్లస్ అధికములు ఎక్కువ తక్కువలు ఇందు లేవు, ఈ సృష్టిలో లేవు. అందరికీ సర్వజనులకు శ్రీహరే అంతరాత్మ. శ్రీహరియే అంతరాత్మ రూపంలో ఉన్నాడు. ఇందులో ఇక్కడ జంతుకులమింతానొకటే, అందరిది జంతుకులమే. అందరికీ శ్రీహరే అంతరాత్మ. సర్వజనులలో అంతరాత్మగా శ్రీహరియే ఉన్నాడు. నిండారా సంపూర్ణముగా నిండుగా రాజు రాజ్యాన్ని పరిపాలించే మహారాజు. నిద్రించు నిద్రయునొకటే, హంసతూలికా తల్పంపై నిద్రపోయే నిద్ర. అండనే అక్కడే నేలపై పడుకొన్న బంటు నిద్ర, సేవకుని నిద్ర, అదియును ప్లస్ ఒకటే, రెండూ ఒకే విధంగా ఉంటుంది. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. వేదశాస్త్రాలు చదివే వేద పండితుడు నివసించే నేల. చండాలుడు ప్లస్ ఉండేటి, చెప్పులు కుట్టే చండాలుడు ఉండునట్టి సరిభూమియు ప్లస్ ఒకటే, నేల ఒకటే. కడగి పూని ఏనుగు మీద, పెద్దదైన ఏనుగు మీద కాయు ఎండ ప్లస్ ఒకటే, పడే ఎండ ఒకటే. పుడమి సునకము మీద, నేలపై నీచమైన కుక్కపై పొలయు ఎండ ప్లస్ ఒకటే, ప్రసరించు సూర్యుని వెలుగు ఒకటే. కడు పుణ్యులను, అధికముగా పుణ్యకార్యాలు చేసిన వారినైనా పాపకర్మలు చేసిన వారినైనా సరిగావా సమానముగా రక్షించుటకు జడియు కరుణించు శ్రీ వెంకటేశ్వరుని నామము ప్లస్ ఒకటే, నామము కూడా ఒకటే. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా.